హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. కుటుంబ విహారయాత్రకు ప్రయాణం అంటున్నారు. బాబ్ మరి రీటా సముద్ర తీరానికి ఎదురుగా ఉండే ఒక ఇంట్లో నివసిస్తూ ఉంటారు. ఆ ప్రాంతం తెల్లగా మెరిసే ఇసుకతో, హాయిగొలిపే నునువెచ్చని సముద్ర జలాలతో, ఏడాది పొడవునా వీచే పిల్లగాలులతో మనోహరంగా ఉంటుంది. బాబ్ మరి రీటాకు ఎదిగిన పిల్లలు ముగ్గురు ఉన్నారు. అను, థామస్. మరియు ముగ్గురు ఎదిగిన వాళ్లే కాబట్టి తమ తల్లిదండ్రులతో కాకుండా విడిగా జీవిస్తున్నారు. కనీసం ఏడాదికి ఒకసారైనా మొత్తం కుటుంబం అంతా కలిసి కొంత సమయం గడిపేలా బాబ్ మరి రీటా కుటుంబ విహారయాత్రను ఏర్పాటు చేస్తారు. సాధారణంగా వాళ్ళు సముద్ర తీరంపై దాన్ని ఏర్పాటు చేసుకుంటారు. గ్రామపు ప్రధాన భాగానికి దూరంగా బాబ్ రీటాల ఇల్లు సముద్ర తీరంలో ఎక్కువ జనసంచారం లేని ప్రాంతంలో ఉంటుంది. 2 వీధుల అవతల హాయిగా నడిచి వెళ్ళిపోగలిగిన దూరంలోనే ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది పెద్దగా రద్దీ లేకుండా జనసంచారం తక్కువ ఉండే ప్రాంతం కాబట్టి ఈ స్టేషన్లో రైలు ఎక్కడానికి లేదా దిగడానికి ఎవరైనా వేచి ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ రైళ్లు ఆగుతాయి. అను, థామస్ మరియు మరియా అంతా కూడా తమ తల్లిదండ్రుల ఇంటి నుంచి వేరువేరు దూరాల్లో నివసిస్తున్నారు. కుటుంబ విహారయాత్రకు చేరుకోవడానికి వాళ్లలో ప్రతి ఒక్కరూ భిన్నమైన ప్రయాణ అనుభవాన్ని పొందుతారు. తీర ప్రాంతంలో కనువిందైన రైలు ప్రయాణం. అను మరి ఆమె కుటుంబం తీర ప్రాంతానికి ఎగువన కేవలం కొన్ని మైళ్ళ దూరంలోనే ఉంటారు. వాళ్ల ఇల్లు కూడా సముద్ర తీరానికి దగ్గరలోనే ఉంటుంది. తాము నివసిస్తున్న నగరపు రైల్వే స్టేషన్కు చేరుకోవడానికి వాళ్ళ ఒక వీధి దాటి వెళ్తే చాలు. రైల్వే స్టేషన్లోకి ప్రవేశించడానికి వాళ్ళు ఏ టికెట్లు కొనాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వాళ్ళు తమతో పాటు తమ గుర్తింపు కార్డులను తీసుకువెళ్తే కనుక అక్కడ కంప్యూటర్ వ్యవస్థ దానంతట అదే వాళ్ళ కార్డులను అధ్యయనం చేసి వాళ్ళు ప్రవేశానికి అనుమతి ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు తమతో గుర్తింపు కార్డులను తీసుకువెళ్ళకపోతే కనుక అప్పుడు వాళ్ళు వేలిముద్రలను గుర్తించే యంత్రం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ యంత్రంపై వాళ్ళు తమ చేతి బటన్ రైలును ఉంచగానే అక్కడ ఉన్న గేటు తెరుచుకుని వాళ్ళు స్టేషన్లోకి ప్రవేశించగలిగే వీలు కల్పిస్తుంది. తమ గమ్యస్థానం దగ్గర స్టేషన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి పద్ధతినే ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు తమతో పాటు గుర్తింపు కార్డులను తీసుకువెళ్తే కనుక వాళ్ళు నేరుగా బయటకు నడిచి వెళ్ళిపోవచ్చు. లేకపోతే కనుక వాళ్ళు బటన్వేలి ముద్రలను గుర్తించే యంత్రాన్ని ఉపయోగించాలి. వాళ్ళు ఎక్కడ రైలు ఎక్కారు, వాళ్ళు ఎక్కడ దిగిపోయారు అనే సమాచారం కంప్యూటర్ వ్యవస్థకు సదా తెలిసే ఉంటుంది. వీళ్ళు స్థానిక ప్రయాణికులు కాబట్టి ముందుగానే నిర్వచించబడిన ఒక నిర్దిష్ట దూరం లోపల రైళ్లను ఉపయోగించినందుకు ఎలాంటి రుసుము చెల్లించనక్కర్లేదు. ఎందుకంటే స్థానిక రవాణా అంతా ఉచితంగానే అందించబడుతుంది. ఒకసారి స్టేషన్కి చేరుకోగానే అను మరి ఆమె కుటుంబం ఎప్పుడూ కూడా రైలు ఎక్కడానికి 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు రైలు ఎక్కిన తర్వాత కేవలం ఒకే తరగతికి చెందిన సేవలు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే అన్ని సీట్లు ప్రథమ శ్రేణికే చెందుతాయి. అందరూ అత్యుత్తమమైన దాన్ని పొందడానికి అర్హులే. ప్రయాణ సమయంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉండేలా లేదా ఆ సమయంలో వాళ్ళు ప్రయాణిస్తున్న ప్రాంతం గురించి సమాచారాన్ని పొందడానికి వీలుగా ప్రతి సీటు దగ్గర వేలి స్పర్శతోనే పనిచేసే తెరలు అమర్చి ఉంటాయి. తాము వెళ్తున్న హోటల్, రెస్టారెంట్ లేదా థియేటర్ల కోసం అక్కడ నుంచి రిజర్వేషన్లు చేయించుకోవచ్చు. ఇది కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలు ఉన్న మార్గంలో స్థానికంగా ప్రయాణించే రైలు కావడం వలన అన్ని వైపుల దృశ్యాలు చక్కగా కనిపించడానికి వీలుగా దాని పైకప్పు ప్రక్కలు గాజుతో రూపొందిస్తారు. వాళ్ళు రైలు ఎక్కిన తర్వాత తాము ఏ స్టేషన్లో దిగుతారో సూచిస్తూ అను సీటు దగ్గర ఉన్న టచ్ స్క్రీన్ ఉపయోగిస్తుంది. బాబ్ రీటాల ఇంటి దగ్గర ఉండే అంతగా జనసంచారం లేని స్టేషన్ దగ్గర రైలు ఆగేలా జాగ్రత్త తీసుకుంటుంది. ఒకవేళ అను కోరుకుంటే కనుక ఆమె దిగాల్సిన స్టేషన్కి రైలు చేరుకుంటున్నప్పుడు అదే సమాచారం ఆమె సీటు ఎదురుగా ఉన్న తెరపై కనిపించేలా ఆమె ఒక అలారం పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తికి ఏ స్టేషన్ దగ్గర దిగాలో
సరిగ్గా తెలియని సందర్భంలో తాను వెళ్తోన్న ప్రాంతపు చిరునామాను ఆ తెరపై సూచిస్తే సరిపోతుంది. వాళ్ళు ఏ స్టేషన్ దగ్గర దిగాలి, అలాగే వాళ్ళు ఆ స్టేషన్ దగ్గర చేరుకోవడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది అనే సమాచారం ఆ తెరపై కనిపిస్తుంది. అదే సమయంలో రైలు సరైన స్టేషన్ దగ్గర ఆగేలా ఆ కంప్యూటర్ వ్యవస్థ జాగ్రత్త తీసుకుంటుంది. బాబ్ మరి రీటాల ఇంటి దగ్గర ఉండే స్టేషన్కి చేరుకోవడానికి అను కుటుంబానికి కనువిందైన దృశ్యాల నడుమ ప్రయాణానికి 10 నిమిషాల సమయం పడుతుంది. వాళ్ళు 2 వీధులు దాటి విహారయాత్ర ప్రదేశానికి చేరుకుంటారు. థామస్ 2 నగరాల మధ్య ప్రయాణం చేయాలి. థామస్ అతని కుటుంబంతో అతని తల్లిదండ్రుల ఇంటి నుంచి దాదాపు 100 మైళ్ళు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక నగరంలో నివసిస్తున్నాడు. ఎప్పట్లానే వాళ్ళ ఇంటి నుంచి నడిచి వెళ్ళగలిగిన దూరంలోనే 2-3 వీధులు దాటిన తర్వాత ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. వాళ్ళు స్టేషన్కి నడిచి వెళ్ళి మొదట ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించే రైలు ఎక్కాలి. నగరాల నడుమ నడిచే ఈ రైలు కూడా అను తన కుటుంబంతో పాటు ఎక్కిన స్థానిక రైలు లాంటిదే, కానీ కనువిందైన దృశ్యాలు ఉన్న మార్గంలో నెమ్మదిగా తీరికగా వెళ్తే స్థానిక రైలులా కాకుండా ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. దాదాపు 100 మైళ్ళ దూరాన్ని 15 నిమిషాల్లోనే పూర్తి చేసి అను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న నగరపు రైల్వే స్టేషన్కు వాళ్ళను చేర్చుతుంది. అక్కడ వాళ్ళు బాబ్ రీటాల ఇంటి దగ్గరకు చేరడానికి కనువిందైన దృశ్యాల మార్గంలో తీరం వెంబడి ప్రయాణించే రైలులోకి మారాలి. అంటే థామస్ తన కుటుంబంతో పాటు తన తల్లిదండ్రులు ఉండే చోటుకు విహారయాత్ర కోసం చేరుకోవడానికి 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టదు. సముద్ర తీరంలో గడిపే ఆ రోజు కోసం అతని పిల్లలు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.